హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి సంబంధించి మనకు తాజాగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. క్రీడాకారులకు 2% రిజర్వేషన్ అనేది ఇక డిఎస్సిల పోస్టులకు ఇస్తున్నట్లుగా మనకు తాజాగా సమాచారం అయితే ఉంది. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ని మనం పరిశీలన చేద్దాం. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో మనకు నిర్వహించబోయే డిఎస్సి 2018లో వివిధ క్రీడల్లో పథకాలు సాధించిన వారికి 2% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి శనివారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు. మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కు డిఎస్సిలో హారిజెంటల్ రిజర్వేషన్ కల్పించేందుకు వీలుగా మీడియం సబ్జెక్టుల వారీగా రోస్టర్ పాయింట్లను రూపొందించి ఈ నెల 15లోగా పంపించాలని ఉత్తర్వుల్లో మనకు అధికారులకు ఆదేశించడం అయితే జరిగింది. ఓకే, సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క క్రీడాకారులకు సంబంధించి రావడం అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ యొక్క ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రజాశక్తిలో వచ్చిన ఆర్టికల్ని చూద్దాం. డిఎస్సి 2018లో ప్రతిభావంతులైన క్రీడాకారులకు విద్యాశాఖ 2% రిజర్వేషన్ కల్పించింది. ఇందుకు సంబంధించిన మెమోను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంజయరాణి గారు మనకు ఆదివారం జారీ చేశారు. ప్రభుత్వ నియామకాల్లో 2% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 23న జియో నెంబర్ 13 రిలీజ్ చేసింది. ఈ జియో ప్రకారం 2% రిజర్వేషన్ కల్పిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకు జగన్ డైరీకి సంబంధించి మనకు సాక్షిలో మనకు కథనాలు అయితే వస్తుంటాయి కదా. సో దానికి సంబంధించిన ఆర్టికల్ని పరిశీలిద్దాం. రాష్ట్రంలో 30,000 పోస్టులు ఉన్నప్పటికీ కూడాను ఈ పోస్టులు అనేవి క్రమంగా తగ్గించుకుంటూ రావడం అనేది ఎంతవరకు సబ్ అని చెప్తున్నారు. 30,000 పోస్టులు ఉంటే 22,000 పోస్టులకు డిఎస్సి నిర్వహిస్తామని, తర్వాత 14,300 అని చెప్పి, తర్వాత 12,370 అని, తర్వాత మనకు 10,351 అని, ఇప్పుడు చివరికి 6,100 పోస్టులు మాత్రమే భర్తీ చేసినట్లు కోత విధించడం అనేది ఎంతవరకు సబ్ అని చెప్పి మనకు జగన్ డైరీలో అయితే ఉంది. అండ్ అంతేకాకుండా ముఖ్యమంత్రి యువనేస్తం పథకం లాగా ఇది కూడా నిరుద్యోగులకు మరో ద్రోహం అని చెప్పి ఇక్కడ మనకు డైరీలో రాసినట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఈ విధంగా మనకు అప్డేట్స్ అయితే వచ్చాయి. ఓకే, సో సర్వత్రా మనకు ఈ యొక్క డిఎస్సికి సంబంధించి పోస్టులపై చాలా విమర్శలు అయితే వస్తున్నాయి అన్నమాట. సో రాష్ట్రంలో చాలా ఎక్కువ పోస్టులు ఉన్నప్పటికీ కూడాను తక్కువ సంఖ్యలో పోస్టులు అనేవి చూపిస్తూ నోటిఫికేషన్ కూడా బాగా లీడ్ చేస్తూ ప్రభుత్వం నిరుద్యోగులతో మనకు ఆటలాడుతున్నట్లుగా మనకు చాలా కథనాలు అయితే ప్రతిరోజు కూడా వస్తూ ఉన్నాయి. ఈ విధంగా మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో డిఎస్సి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా మనకు ఈ నెలలో వస్తుందని ఆశిద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.